హలో గైస్, ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియో అయితే కనుక శ్రీశైలం వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను మా హస్బెండ్ కలిపి శ్రీశైలం అయితే వెళ్ళామండి. సో నా కళ్ళతో చూసింది మీకు కూడా చూపించాలి కదా అని చెప్పి వీడియో అయితే పెట్టాను. మేమైతే ముందేం ప్లాన్ చేసుకోలేదండి, అప్పటికప్పుడు అయితే అనుకున్నాము, వెళ్ళిపోయామన్నమాట. అప్పటికప్పుడు వెళ్ళిపోవడం వల్ల రూమ్లు కూడా ఏమి బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సో రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. మాకైతే దర్శనం 3:30కి అయిందండి. 3:30కి అయిన తర్వాత మేము బయటకు వస్తే ఒక టన్ను కనిపించి 5 ప్లేసెస్ కి అయితే తీసుకెళ్తానన్నాడు. ఈచ్ వన్ వచ్చి 300 అయితే చార్జ్ చేశాడు. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సాక్షి గణపతి అండి. సో మన శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకున్నామని సాక్షిగా నిలబడతారండి గణపతి వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి హటికేశ్వర స్వామి అండి. ఇది కూడా పాత శివాలయం అనమాట. దీన్ని కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే పాలధార పంచదార జలపాతం దగ్గరికి అయితే వచ్చామండి. ఈ వాటర్ అయితే నెత్తి మీద వేసుకొచ్చి స్నానం చేయొచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి శిఖర దర్శనం అండి. అక్కడ నందీశ్వరుడు ఉంటారు. అక్కడ నుంచి 2 కొమ్ముల మధ్య నుంచి చూస్తే మనకి మల్లికార్జున స్వామి టెంపుల్ శిఖరం అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే దర్శనం చేసేసుకున్నాం. ఇవే కాకుండా శ్రీశైలంలో ఏమేమి చూడాలనేది నేను డీటెయిలింగ్ గా లాంగ్ వీడియో పెట్టాను, వెళ్ళి చూసేయండి.